కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని తుంకలు తొక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ముందస్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, విజయ్ రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు రవికుమార్ పాల్గొన్నారు. ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గోదావరికని ప్రాంతంలో ఆటో డ్రైవర్లు పడుతున్నాయి. రాష్ట్రమంతా వేరే సమస్య అయితే మన గోదావరికని సమస్య. ఇక్కడ ఆటోలు కిరాయి తీసుకొని రోజు సాయంత్రం ఓనర్లు కాదు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏమి ఉందో ఏమి లేదు దేవుడికి ఎరగా. వాళ్ళు ఎట్లా బతకాలి మాత్రం తీసుకొని కొంతమందికి 40 మందికి చేయడం జరుగుతున్నది. ఇక రాబోయే రోజులలో వాళ్ళందరికీ అన్నదాతలు, ఆత్మీయులు, అనురాగాలు ఆగమైపోతున్న ఈ సమాజంలో ఎవరు మనకు ఎక్కడ కూడా వచ్చి ఒక అమెరికాలో జాబ్ ఎక్కడానికి కోరుకోవడం నిజంగా మనందరి అదృష్టం. మిత్రులారా, సహాయం చేయడానికి ముందుకు రాకపోతే రాజ్కుమార్ గారి కుటుంబ సభ్యుల తర్వాత ఇల్లందుల రమేష్, గాంధీనగర్ తోట శ్రీనివాస్, ఎన్టీపీసీ వారి కుటుంబ సభ్యులు. ఎన్టీపీసీ దయచేసి ఏ అడ్డా అయితే మనం ఇస్తున్నామో ఆ అడ్డా అధ్యక్షులు కుటుంబ సభ్యులతో పాటు ఆ అడ్డాకు సంబంధించినటువంటి నాయకులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అడగంగా కేక్ కటింగ్ లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి స్మైల్ కింద మన కుటుంబాలలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరుడు వాళ్ళ హరీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమ అతిథులు, గౌరవనీయులు, ఈరోజు సమాజంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోవడం కోసం ముందుకొచ్చేటువంటి నాయకులు కేటీ రామారావు గారు అనేది ఇవాళ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా మా భావితరం తెలంగాణ నాయకుడు కేటీ రామన్న అని చెప్పేసి ఇలా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు భరోసాను కల్పించేటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనంటే పేద కుటుంబాలను ఆదుకునేటువంటి పార్టీ. ఇవాళ అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వాళ్ళ హరీష్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీల్లో భాగంగా మీకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇవి రెండు కూడా మీకు ఇవ్వకుండా ఈ రెండింటి వల్ల బాధితులుగా అయ్యేటువంటి ఇంకొక మన కార్యక్రమం మంచిదా కాదని నాకైతే అర్థం కాదు. కానీ మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టింది. ఈ పార్టీలు కూడా అన్ని పార్టీలు పునరాలోచించుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు సంతోషంగా లేరు, వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి పురుషులకు డబ్బులు ధరలు తెచ్చు. దీనివల్ల ఎవరు ఆటో ఎక్కలేని పరిస్థితి అలా. ఇలా ప్రతి ఒక్కరి జీవితం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్ల జీవితాలు. అందుకే కేటీఆర్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా అయినారో 2014లో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, ప్రతి జన్మదినం సందర్భంగా తనకు అశేషమైనటువంటి ఫాలోవర్స్ ఉంటారు. కోట్లాది మంది వీరాభిమానులు ఉంటారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఆ 14 ఏళ్ల క్రితం ఒక గొప్ప ఆలోచన చేసింది. నా బర్త్డే రోజు ఫ్లెక్సీలు, ఈ పటాకలు పెంచుడు, ఈ కేక్ కట్ చేసుడు, బొకే ఇచ్చుడు, ఇవన్నీ పక్కన పెట్టారు. దయచేసి
నా అభిమానులు ఎవరైనా కానీ, ఎవరైనా లేదోళ్ళకి పేదోళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూపించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం గిఫ్ట్ స్మైల్ అనే ఒక కార్యక్రమం వారు పిలిపించారు దాదాపు 14-15 ఏళ్ల కింద.